అందరికీ ప్రైజ్ చూడండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నిండు వందనాలు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రార్థన అంశము, మరి యేసయ్య వ్యభిచార స్త్రీని ఎందుకు క్షమించాడు, ఎలా క్షమించాడు, వాక్యంలో ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉన్నది మనం విన్నట్లయితే పాపాన్ని ధర్మశాస్త్రము ఎత్తి చూపించింది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము కృప చూపించారు, గ్రేస్నెస్. ఈరోజు మనం గమనించాల్సినటువంటి మాట బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం ధ్యానించుకుందాం. పిల్లరా గమనించండి. యేసు ఒలివ కొండకు వెళ్ళిను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీ తోడుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టుబడిను, అటువారిని రాళ్ళు రువి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే తమకు ఆజ్ఞాపించాను కదా, అయినాను నీవేం చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుకే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు వాళ్ళు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్యభిచార స్త్రీని కొట్టి రాళ్ళు తీసుకుని కూడా చంపేయాలి అని రాయబడింది కదా, మరి మీరేమంటారయ్యా చెప్పండి అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మరి ఈ మాటను తీసుకొచ్చారు. వెంటనే ఆయన కింద కొంగి వారి జీవిత చరిత్రలు రాయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే నేల కొంగి ఆ నేల మీద రాయడం ప్రారంభించాడో ఆయన అన్నాడు, మీలో తప్పు చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే మొదటిగా వారు రాయి తీసుకొని కొట్టండి అన్నప్పుడు వెంటనే అందరు కూడా వారి చేతిలో ఉన్నటువంటి రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. అక్కడ అందరు వెళ్ళిపోయాక యేసు ప్రభు వారు, అమ్మా అందరు వెళ్ళిపోయారా? అవునయ్యా, అందరు వెళ్ళిపోయారు. అయితే నేను కూడా నేనేం చేయనమ్మా, ఇక నుంచి నువ్వు చాలా యథార్థంగా బ్రతుకు, వెళ్ళు అని యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు. ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఈరోజు మనం ఎవరిని చూసినా కానీ ద్వేషిస్తూ, లేదంటే శత్రువులైనా, మనకి పడని వారినైనా చూసి చెడ్డగా భావించుకొని మాట్లాడతా ఉన్నామేమో. నో, వారు చెడ్డవారైనా, పాపములు ఉన్నవారైనా, లేక ఎటువంటి వ్యక్తురాలైనా సరే, వాక్యం చెప్తా ఉన్నది కీర్తనాలు 37 మొదట్లో, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయవారిని చూచి నీవు మత్సరపడకము, అట్టివారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. కనుక ప్రియులారు గమనించండి, యేసయ్య అందరూ కూడా ఆమెలో చెడుని చూశారు, కానీ యేసయ్య ఆమెలో టాలెంట్ చూశాడు, ఆమెలో పట్టుదలను చూశాడు, ఆమెలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రభు గమనించగలిగాడు. ఈరోజు మనం కూడా చెడులో మంచిని వెతకాలి తప్ప ఎప్పుడు కూడా విమర్శించే వారికి మనం ఉండొద్దు ప్రియులారా. అలా విమర్శించడం ప్రారంభిస్తే వాక్యంలో రాయబడింది, ఏది విత్తావో అదే పంటకు వస్తాం. కనుక మనం విమర్శించే వారికి ఎప్పుడు కూడా ఉండొద్దు, ప్రేమించే వారిగా ఉండాలి. యేసు ప్రభు లాంటి వ్యక్తి వ్యభిచార స్త్రీని క్షమించాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను క్షమించగలుగుతున్నామా అని ఆలోచిస్తే క్షమించలేకపోతున్నాం. కానీ క్రీస్తులో రక్షింపబడ్డాం, ముద్రించబడ్డాం, దేవుని అడుగుజాడలో నడుస్తున్నాం, కానీ క్షమించలేని మనస్సు కలిగి మనం బ్రతుకుతున్నాం. కానీ యేసయ్య క్షమించాడు. ఆమె లేచింది. ఏ రోజైతే లేచి ఆ ప్రభు చెప్పిన మాట విన్నదో తాను మరణించే వరకు కూడా ఆ మార్గం జీవించింది. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా గమనించండి, దేవుడు నీతో మాట్లాడచ్చుండు. ఈరోజు శత్రువులను క్షమించలేకపోతున్నాయేమో, మీ బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని క్షమించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే రా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక అవకాశం ప్రభు నీకు ఇస్తాను. క్షమించే మనసు కలిగి నువ్వు జీవించాలి. యేసయ్య అంత గొప్ప దేవుడే ఉండి శిష్యుల పాదాలు కడిగాడు అంటే ఎంత తగ్గించుకున్నాడు. వాక్యంలో రాయబడింది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈరోజు తగ్గింపు జీవితం మనలో లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనం హక్కుదారులం కాము. అందుకే ఈ మాటలు వింటున్న ప్రియులరా గమనించండి, ఎన్ని రోజులైంది నీ ఫ్రెండ్ని ద్వేషించి మాట్లాడాక,
నీ చుట్టాలను, ఇరుగు పొరుగు వారిని, లేదంటే ప్రాణ స్నేహితులను ఏదో చిన్నపాటి గొడవైనప్పుడు అతన్ని విడిచిపెట్టి ద్వేషిస్తా ఉన్నవేమో, అసహించుకుంటున్నవేమో. నో, అది యేసయ్య ప్రేమ ఎంత మాత్రము కాదు, కానేరదు. వర్డ్ ఆఫ్ గాడ్, లవ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అందుకే ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులరా. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడుతున్నట్లయితే మారదాం, మనం మారదాం, సమాజం కోసం ప్రార్థన చేద్దాం. వారు మారితే బాగుండేమో, మారాలి సమాజం అనుకుంటున్నాం. నో, ఫస్ట్ మనం మారితే తర్వాత సమాజం మారుతుంది. ఎప్పుడు నిందించడమే, ఎప్పుడు బాధ పెట్టడమే, ఎప్పుడు పొరుగువారిని చూసి గేలి చేసి మాట్లాడడం తప్ప వారి కోసం ప్రార్థించే దినాలు లేవండి. కరువైపోయి యెహోవా యందు భయభక్తులు కలిగేవారు, లేదా దేవుని యందు వివేకం కలిగి భయభక్తులు కలిగి ప్రార్థన చేసేవారు ఉన్నారేమో అని ఆకాశం నుంచి దేవుడు చూసినప్పుడు అంట మనుషులు బొత్తిగా నశించిపోయి ఉన్నారు, పాపంలో పడిపోయి ఉన్నారు, అపవిత్రులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు లోకంలో అదే పాపంలో అపవిత్రతలో ఉండే నీవు ఈరోజు మరలా దేవుని నమ్ముకొని అదే స్థితిలోకి వెళ్ళావు. తెలుసా ప్రియులారా, కుక్క వాంతికి చేసి నాకినట్లుగా చాలామంది ఈరోజు దేవుణ్ణి విడిచి కలిగి ఉన్నాంలే, దేవుడిలో ఉన్నాంలే అనే భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప దేవుని యొక్క అడుగు జాడలో నడవలసిన మనము లోకంలో జీవిస్తున్నామేమో. జాగ్రత్త, ప్రభు మనతో మాట్లాడతాము. ఒకవేళ మార్పు చెందనట్లయితే, ఇంకా ద్వేషిస్తున్నట్లయితే దయచేసి నీ మీద శిక్ష తెచ్చుకో, ప్రేమించు, ప్రారంభించు. యేసు ప్రభు లాంటి వ్యక్తి ప్రేమించడం ప్రారంభించాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభు లాంటి ప్రేమ కలిగి యేసయ్య వ్యభిచారస్తుల్ని క్షమించాడు. మనం ఎంత మన శత్రువుల్ని క్షమించాలి, ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, అందరిని క్షమించి మనసును కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో మనం వారసులుగా మార్చబడతాం. వాక్యం రాయబడింది, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యము చేయవారిని చూచి నీవు మత్సరపడకు. అంటే మనసులో ఉంచుకోకు వారిని చూసి. వాళ్ళు చెడ్డలైతే వాళ్ళ తీర్పు వారిది, నీ తీర్పు నీది, నా తీర్పు నాది. అందుకే ఎవరిని చూసి మనము తీర్పు చేసే అర్హత ఎంత మాత్రం మనకి లేదు. అందుకే జాగ్రత్త ప్రియులరా, పొరుగువారిని బట్టి తీర్పు తీర్చకు, అప్పుడు నీకు తీర్పు తీర్చబడుతుంది. పొరుగువారిని బట్టి నువ్వు కొలత కొలిచినట్లయితే అదే కొలత నీకు కూడా కొలవబడుతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయం మందు మనం గమనించినట్లయితే వ్యభిచార స్త్రీని దేవుడు క్షమించాడు. ఆ వెళ్ళి ఊరినే మార్చేసింది. మరి ఈరోజు దేవుని నమ్మిన రక్షణ పొందిన నీవు ఎంతమంది మార్పులు తీసుకొచ్చావు? నామకారంగా బ్రతుకుతున్నావు, అబద్ధంగా బ్రతుకుతున్నావా? ప్రజల్ని మోసం చేస్తూ, కుటుంబస్తులను మోసం చేస్తూ బ్రతుకుతున్నావా? రా బయటికి, ప్రభు నీతో మాట్లాడుచుండి ఈ సమయం అంతా. అందుకే ఒకసారి మన హృదయాన్ని మనల్ని పరీక్షించుకుందాం. దేవుడి మాటల్ని దీవించునుగా.